అప్పుల నుంచి అసలు వాస్తవాల వరకు, డొల్ల బడ్జెట్ నుంచి అరకొర కేటాయింపుల వరకు, సూపర్ 6 సూపర్ 7 అంటూ చేస్తున్న మోసాల నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూలుతున్నటువంటి తీరు వరకు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులను నిండా ముంచుతున్న విధానం నుంచి చంద్రబాబు అందంగా చెబుతున్న అబద్ధాల వరకు, 3000 నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 పథకాలకు బడ్జెట్లో సున్నా నిధుల నుంచి అన్నదాత సుఖీభవ, పింఛన్లు, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు పథకాల్లో లబ్ధిదారుల కోత వరకు, నేల చూపులు చూస్తున్న గ్రోత్ రేట్ నుంచి పాతాళానికి పడిపోతున్న తలసరి ఆదాయం వరకు, రాష్ట్రంలో దోచుకో పంచుకో తినుకో అన్నట్లుగా సాగుతున్న పాలన నుంచి విమానాలు, హెలికాప్టర్లలో నేతల జల్సల వరకు, ఇందాపూర్ బోలేబాబాతో హెరిటేజ్కున్న అవినాభావ సంబంధం, ఏఆర్ డైరీ వ్యవహారం, సిబిఐ ఛార్జ్ షీట్ నుంచి 7 కొండలు కాదు 2 కొండలంటూ బాబు అండ్ గ్యాంగ్ చేస్తున్న విష ప్రచారం వరకు గ్యాప్ లేకుండా మారథాన్ ఉతుకుడు నడిచింది. అసలు మోసానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబే ఎందుకు అవుతారు? అబద్ధానికి రెక్కలు కడితే అది కూడా చంద్రబాబే ఎందుకు అవుతారు? ఆధారాలతో సహా మరోసారి నిరూపించారు వైఎస్ జగన్. చంద్రబాబు ప్రజలను వంచిస్తున్న తీరును తేనె పూసిన కత్తిలా ఆయన చెబుతున్న అబద్ధాలు, గత ప్రభుత్వంపై చేస్తున్న గోబెల్స్ ప్రచారాలను పక్కా ప్రూఫ్స్తో సహా ఎండగట్టారు. ముందుగా బడ్జెట్ అంశానికి సంబంధించి బడ్జెట్లో కేటాయించిన నిధులు, సూపర్ 6 సూపర్ 7 అంటూ తానే ఇచ్చిన హామీలకు ఏ రకంగా మోసం చేశారు బడ్జెట్లో అన్న అంశానికి సంబంధించి, అలాగే అరకొర నిధులు కావచ్చు, లేకపోతే బడ్జెట్ లెక్కలు భారీగా చూపించి ప్రజలను చేస్తున్నటువంటి మోసం వరకు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ఒక్కసారి ఆ బయట విన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 3వ బడ్జెట్. అంటే ఇక మిగిలి ఉండేది కేవలం 2 బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు, అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ, వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ 3వ బడ్జెట్. వరుసగా 3వ బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6 సూపర్ 7 ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6 సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6 సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబెల్స్ ప్రచారానికి దిగారు. రైట్, ఇదొక బడ్జెట్ అంశం మాత్రమే కాదు. ఈ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు తిరుగుతున్నటువంటి విమానాలు, వాటికి అయ్యే ఖర్చులు, చేస్తున్నటువంటి జల్సాలు, ఈ అంశాలన్నింటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే అప్పుల అంశం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఇప్పుడు గణాంకాలతో సహా బయటపడుతున్న అంశం. ఈ అంశాన్ని కూడా చాలా క్లియర్గా వివరించుకుంటూ వచ్చారు. వీటన్నింటికంటే ఈ తిరుపతి లడ్డూ అంశంలో అత్యంత ప్రధానమైనది మనకు కనిపిస్తున్నది ఈ ఇందాపూర్ డైరీ అంశం కదా. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానమైన అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 7 కొండలు 2 కొండలని దుష్ప్రచారం చేసి 2 కొండలనే చేస్తాను, రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చినా సరే నేను 2 కొండలనే చేస్తానని ఆ రోజు ఆయన ప్రామిస్ చేసిన విధానం,
అలాగే అన్యమత ప్రచారం ప్రముఖ దేవాలయాల్లో ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోను నేను కొట్టేస్తాను, కొత్త జీవో తీసుకొస్తాను అనే ఎన్నికల్లో ఆయన ప్రామిస్ చేసినటువంటి బైట్ ప్లే చేశారు. ఇప్పుడు హైందవ ధర్మ ద్రోహి ఎవరనేది రాష్ట్ర ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది.